వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుపై అనంతపురం అర్బన్ దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యే స్పందించారు. గత 5 ఏళ్లలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి ఆత్మలు శాంతిస్తాయని అన్నారు. సుపరిపాలనలో తొలి కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. మహిళల తాలిబొట్లు తెంపిన ఘనత వైసీపీ నాయకులదేనని దగ్గుపాటి కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో గుల్జార్పేటలో సుపరిపాలనలో తొలి అడుగు 4.1 కార్యక్రమంలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. గతంలో మేము 2014-19లో ఏవైతే మంచి పనులు చేశామో అవి ప్రజల్లోకి సరిగా తీసుకెళ్లలేకపోయాము. 4.1 అంటే నాలుగు సార్లు సీఎం గా 1 సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కాలంలో మేము ఏవైతే చేశామో ముఖ్యంగా పెన్షన్స్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచడం జరిగింది. అలాగే అన్న క్యాంటీన్లు 2,204 అన్న క్యాంటీన్లు ఉంటే అవి పునరుద్ధరించడం జరిగింది. అలాగే డిఐసి 16,347 ఉద్యోగాలు పునరుద్ధరించడం జరిగింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం జరిగింది. ముఖ్యంగా తల్లికి వందనం గత నెలలో దాదాపు 10,000 కోట్ల రూపాయలు 67,20,000 మంది విద్యార్థులకి ఈ రోజు ఇవ్వడం జరిగింది. మా సూపర్ 6 పథకాల్లో ఏదైతే భాగంగా తల్లికి వందనం ఇంట్లో ఎంత మంది అయితే ఉంటారో అంతమందికి వేస్తామని చెప్పేసి ఇంట్లో ఉండే ప్రతి పిల్లవానికి 1వ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఎవరైతే పిల్లలు ఉన్నారో ప్రతి ఒక్కరికి ఈ రోజు తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా దాదాపు 9,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రోజు సంవత్సరం కాలంలో రావడం జరిగింది. ముఖ్యంగా 8,50,000 ఉద్యోగాలు ఈ పెట్టుబడులతో పాటు రావడం జరిగింది. ఇవే కాకుండా యువతకు ఉద్యోగాలు ముఖ్యంగా మా అనంతపూర్ లాంటి వెనుకబడిన ప్రాంతాల్లో కియా పరిశ్రమను తీసుకొచ్చి దాదాపు 35,000 ఉద్యోగాలు ఈ రోజు జిల్లాకి కల్పించడం జరిగింది. అంటే అన్న ఈ రోజు మా ఆత్మ శాంతించింది. మా మొగుళ్ళు ఈ చీప్ లిక్కర్ సారాయి లాంటి మందును తాగి చాలా మంది చనిపోయారు. మా మొగుళ్ళు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన దానికి మా మనశ్శాంతిగా ఉంది అని చెప్పి చాలా మంది మహిళలు ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఒక మహిళ చెప్తా ఉంది, అన్న గత 5 ఏళ్లలో మా తాడు తెంచారు, మాకు ఏం నష్టపరిహారం చేస్తారు? ఈ రోజు గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చీప్ లిక్కర్ తయారు చేసి మా మొగుల్ని చంపేయడం జరిగింది. మాకు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఖచ్చితంగా వాళ్ళంతా దోచుకున్నారు ఆ ఆస్తిని అంతా బయటికి కక్కించి మాకు ఏదైనా న్యాయం చేయమని చెప్పండి అని చెప్పేసి ఈ రోజు మహిళలు అడుగుతా ఉన్నారు. ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకొని ఏదైతే అన్యాయమైన మహిళలు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది.